గారికి రవి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సాయంత్రం ఇక్కడికి వచ్చినాక బాగా చెమటలు పట్టి చాలా ఇబ్బంది పడినట్టు అనిపించినా సరే కూడా అది లేకపోతే ఆ విజయవాడ ఫీల్ వచ్చేది కాదు. ఎందుకంటే మేము అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే. 25 ఏళ్ళు ఇక్కడ పెరిగినాక మళ్ళీ ఒక రికలెక్షన్ అనిపించింది విజయవాడ. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే. అలాగే విజయవాడ సినిమా ఫంక్షన్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది. 85లో విజేత సినిమా ఫంక్షన్ మన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో జరిగింది, చిరంజీవి గారిది. మళ్ళీ గ్యాంగ్ లీడర్ 1990లో 3 సిటీల్లో జరిగింది. దాంట్లో విజయవాడ పాత బస్ స్టాండ్ లో జరిగింది. అలాగే 2002లో ఇందిరా ఫంక్షన్ నా భూతో నా భవిష్యత్ లాగా భవానీపురంలో ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మళ్ళీ దాని తల్లదనేటట్టు మళ్ళీ వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఈవెంట్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంకా కన్నుల విందుగా ఇంకా బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రికార్డులే కాదు, ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా చిరంజీవి గారిని దాటి వెళ్ళాలంటే మళ్ళీ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. సార్, ఈ ఈవెంట్కి మీరు ఇక్కడ ఎస్ చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము అందరం ఎంతో హ్యాపీ సార్. ఇక్కడ విజయవాడ మా లోకల్ మా ఫ్రెండ్స్, మిత్రులు, ఫ్యాన్స్ అందరిలాగే మేము కూడా చాలా హ్యాపీ అండి. అలా మన విజయవాడ గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద సినిమా. ఒకసారి మనం కొన్ని సినిమాలు చూస్తాం, సినిమాల్లో భారీ ఈవెంట్స్ అయ్యి ఉండి స్కేలు అదిరిపోద్ది. కానీ సినిమానే ఒక ఈవెంట్ లాంటి సినిమా ఇది. పెద్ద సినిమానే ఈవెంట్. సినిమా చూస్తున్నంతసేపు మైమరిచిపోతారు, కొత్త వరల్డ్లోకి వెళ్తారు. మీరు సినిమా నుంచి బయటకు వచ్చినాక ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ యూ విల్ టేక్ వన్ క్యారెక్టర్ టు హోమ్. దట్ ఈజ్ అవర్ రామ్ చరణ్ గారు పెద్ద క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీగా సినిమా అయితే చూసిన వాళ్ళందరూ ఒక 100 మంది చూశారు ఇప్పుడు దాకా. నియర్ అండ్ డియర్, బయట వాళ్ళు, న్యూట్రల్ వాళ్ళు, ఎక్కడ రాజీ పడల. మేము అన్ని రకాల వాళ్ళకి చూపించాం. అందరూ ఎక్స్ట్రాడినరీ చెప్పినాకే సినిమా బయటకు వస్తుంది. ఇది రికార్డులన్నీ తారుమారు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ చరణ్ గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. చరణ్ గారి గురించి తెలియాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బాగా ఆయన కావాల్సిన ఆయన ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, ఇది అవసరమా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, రామ్ చరణ్ గా నేను ఏమైనా చెయ్యొచ్చు, కానీ చిరంజీవి గారి కొడుకుగా కంపల్సరీ ఇలా కష్టపడాల్సిందే. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఆ లెగసీని మొయ్యాలంటే చిరంజీవి గారు డెకేడ్స్ టుగెదర్ నెంబర్ 1 గా ఇండస్ట్రీలో వెలిగారంటే దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్ కష్టపడాల్సిందే అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఎంత కష్టపడైనా సరే సినిమా కోసం ఎంత కష్టపడ్డాకైనా నేను రెడీ అనే మాట దాంట్లో కనపడుతుంది. ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అసలు చాలా చాలా చూసాం ఆయన. అసలు ఆయన ఖర్చు పెట్టే ఇది గాని అది గాని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్ ఆయన పడే కష్టం మీరు చూసే ఉంటారు. రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ గాని ఇది గాని. మళ్ళీ పెద్దలో చూస్తారు ఆయనకి పర్సనల్ లైఫ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నథింగ్, అవసరం లేదు, ఇంత కష్టపడాల్సింది. కానీ ఆ పొజిషన్ దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాకైనా రెడీ. డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ ప్లేస్. ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన జాన్వీ కపూర్ మేడం హీరోయిన్ గారు, అలాగే మా ఏఆర్ రెహమాన్ గారు, అసలు ఆయన గురించి అసలు మేము చెప్పే స్థాయి కూడా కాదు. ఆయన అన్ని ఆస్కార్లు సాధించేసిన ఆయన. దివ్యేందు సార్, యువర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. వి హావ్ వాచ్ యువర్ థింగ్ ఇన్ మిర్జాపూర్ అండ్ ఆల్ దిస్. ఇక మా బాబు జగత్ బాబు గారు, అసలు ఆయన మా ఫస్ట్ సినిమాలో శ్రీమంతుల్లోనే ఆయన మంచి క్యారెక్టర్ వేశారు. వి ఆల్ లవ్ యూ సార్. మా రాండీ రంగస్థలం బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన రాండీ. అండ్ అఫ్ కోర్స్ మా బుచ్చిబాబు మేము అంతా కలిసి ఉప్పెన సినిమా చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్. రోజు రోజుకి
ఇంత పెద్దోడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ చిన్నన్నయ్య, వితౌట్ యూ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరిగేది కాదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. 1 డే నోటీస్ లో నువ్వు మాకు ఎంతో కోఆపరేట్ చేసి అన్ని చేసినందుకు. అలాగే దుర్గేష్ గారు ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఏ పని జస్ట్ ఫోన్ కాల్ అడిగినా సరే ఎప్పుడు చేసి పెట్టే మనిషి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన జనసేనలోంచి ఒక మినిస్ట్రీ తీసుకున్నారంటే అదే డిసిప్లిన్, అదే హంబుల్నెస్ ఆయనలో కూడా మేము చూస్తాం. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మా విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది లేదు సార్. యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ టైంలోనే మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రమోషన్ కి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణలో మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా బట్టి విక్రమార్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికి, కోమటిరెడ్డి గారికి, అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మీట్ యు ఆల్ ఆన్ June 4th ఇన్ థియేటర్స్. మీరైతే ఒక్కసారితో సరిపోదు, ఇంకో లాస్ట్ అండ్ లీస్ట్ ఒక్క మాట చెప్పి నేను విరమించుకుంటున్నా. ఈ సినిమా అందరూ అవార్డ్స్ అన్నారు. అవార్డ్స్ కమిటీ కూడా అరే ఈ సినిమా చూసినాక ఒక అవార్డు కాదురా 2 ఇస్తారు. చరణ్ గారికి 2 అవార్డులు ఇస్తారు. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. దట్ కమర్షియల్ వాల్యూ ఇన్ ద సినిమా యాజ్ వెల్ యాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ ఆర్టిస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్, మైండ్ బ్లోయింగ్ సినిమా, డౌటే లేదు. ఇది ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ సినిమా. మార్క్ మై వర్డ్స్, June 4th. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ